తెలంగాణలో కేసీఆర్ దానికోసం అట్లా చేయడానికి కాదు కదా, అది రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తుంటే అది మీరు అన్నట్టు కరెక్ట్. అది అట్టయి దేశంలో ఎక్కడ అడిగేయలేదు. అది ఫస్ట్ దాని ఉద్దేశం ఏంటి, హిందువులని పోలరైజ్ చేయడం కూడా కాదు, హిందువుల రక్షణకి నిలబడాల్సిన పరిస్థితి ఒక సంస్థ కావాలని హిందువులు కోరుకుంటున్నారు. ఇక్కడ హిందువులు కోరుకుంటున్నారు. ఒకటి దక్షిణాది రాష్ట్రాల్లోనేమో క్రైస్తవ మతాంతరీకరణ, దళిత బడుగు బలహీన వర్గాల ప్రాంతాలలో విద్యనినో వైద్యమనినో వచ్చి వాళ్ళని నిదానంగా మతం మార్చడం, ఇది దక్షిణాది రాష్ట్రాల్లో నిశ్శబ్దంగా జరిగిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ఇస్లామీకరణ, ప్రేమలు పెళ్లిళ్ల పేరుతో వాళ్ళని పెళ్లి చేసుకుని ఆ తర్వాత వాళ్ళని మతం మార్చడం, ప్లస్ బంగ్లాదేశ్ నుంచి బర్మా నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్రాంతాలని డెమోగ్రఫికల్ చేంజ్ చేసేయడం. మహారాష్ట్రలో సరిపెట్టాక 3 ఊళ్ళు ఖాళీ అయిపోయాయి. ఊళ్ళు 3000 కుటుంబాలు ఉన్న ఊళ్ళు ఏంద్రే అంటే ఇట్ట వచ్చిన వాళ్ళు అక్కడికి. బెంగాల్లో అట్ట ఊళ్ళు ఖాళీ అయిపోతున్నాయి. ఎందుకంటే అంటే ఇట్ట వచ్చిన వాళ్ళు. నేను మహారాష్ట్రలో ఒక మరీ దారుణమైన కుంభకోణం బయటపడింది. ఒక ఊరి జనాభా 1500 అట, 27,000 బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయట ఏడాదిలో. 1500 కుటుంబాలు ఉన్న చోట 27,000 బర్త్ సర్టిఫికెట్లు ఒక ఏడాదిలో. ఏడాది నుంచి వచ్చినాయి.